వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం అమెరికా ఫస్ట్ అంటుంది. అలాగే మేము కూడా మా జాతీయ ప్రయోజనాల కోసం ఇండియా ఫస్ట్ అంటాం. అమెరికా ఫస్ట్ అని అమెరికా అంటుంది. మరి మన ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియా ఫస్ట్ అని మనం కూడా అంటాం. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో పక్కనే నిలబడి మన విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఇచ్చిన కౌంటర్ మరియు క్లారిటీ వింటే అసలైన డిప్లొమసీ అంటే ఏంటో మీకే అర్థమవుతోంది. జయశంకర్ గారు ప్రధానంగా 3 విషయాలు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. మొదటిది దేశ ప్రయోజనాలు. ట్రంప్ ప్రభుత్వం వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం అమెరికా ఫస్ట్ అంటుంది. అందులో ఎలాంటి తప్పు లేదు. అలాగే మేము కూడా మా జాతీయ ప్రయోజనాల కోసం ఇండియా ఫస్ట్ అంటాం. ఇద్దరికి ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడ కలిసి పనిచేస్తాం. ఒకవేళ ఏవైనా విభేదాలు ఉంటే వాటిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు అని స్పష్టం చేశారు. The United States is concerned, the Trump administration has been very as America first. Now where we are concerned, we have a view of India first. So both of us are respective national interests. There will be many areas are in harmony and we work together, which is why we have a strategic partnership. There could be some where they don't, in which case we have to manage those situations. రెండోది ఎనర్జీ లేదా చమురు కొనుగోళ్లు. మన దేశ ప్రజలకు సరసమైన ధరకు నమ్మకమైన ఇంధనం అందించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. అందుకే మాకు ఎక్కడ తక్కువ ధరకు చమురు దొరుకుతుందో అక్కడి నుంచే కొంటాం. ఎనర్జీ మార్కెట్లను ఎవరూ తమ గుప్పెట్లో పెట్టుకోకూడదని ఆయన కుండబద్దలు కొట్టారు. I want to say energy security. We will continue to diversify and maintain multiple sources of supply at the most reasonable cost, because at the end of the day we have an obligation to our people to provide them energy at affordable and accessible rates. మూడోది క్వాడ్ కూటమి. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడే ఈ క్వాడ్ రూపుదిద్దుకుంది. ఇండియా, అమెరికా 2 దేశాలు కూడా ఓపెన్ ఎకానమీలు, ప్రజాస్వామ్య దేశాలు. కాబట్టి సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడటానికి భవిష్యత్తులో ఇండో పసిఫిక్ రీజియన్ లో ఈ 2 దేశాలు మరింత బలంగా కలిసి పనిచేస్తాయని తేల్చి చెప్పారు. The Quad is concerned, you use the word maritime democracies, and we are doing a lot with each other because we are democratic powers, market economies, we are open societies. Particularly in the Indo-Pacific, it's very important that the Quad cooperation. ఎవరి దగ్గర తలవంచకుండా మన సొంత ప్రయోజనాలు వదులుకోకుండానే అగ్రరాజ్యాలతో ఎలా వ్యవహరించాలో జయశంకర్ గారిని చూసి నేర్చుకోవచ్చు. మన దేశ స్టాండ్ ను ఆయన ఎంత ధైర్యంగా చెప్పారో చూసారుగా. జయశంకర్ గారి సమాధానం మీకెలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి పవర్ఫుల్ అప్డేట్స్ కోసం ఈ వీడియోను లైక్ చేసి అందరికి షేర్ చేయండి. జై హింద్.